నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం పితికి పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మామూలుగా మనకు ఇప్పుడు మార్కెట్లో సీజన్ ఎక్కువగా ఉన్నాయండి. అనపకాయలు అన్ని దొరుకుతాయి. అవి తెచ్చుకొని మనం ఇలా పితికి పప్పుని, ఈ పప్పుని పితికి పప్పు అంటారండి. ఇది ఎక్కువగా తిరుపతి, చిత్తూరు సైడు ఎక్కువగా ఈ పితికి పప్పుతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది నన్ను అడిగారండి, అనపకాయలతో ఈ పితికి పప్పుని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేయమని. ఇలా మనం పప్పుని తయారు చేసేసుకొని వీటిని కావాలంటే ఎండబెట్టుకొని మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని మసాలా కర్రీస్ చేసుకోవచ్చు. లేదు ఈ పప్పుని ఉత్తగా మనం మసాలా వేసేసుకొని దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీల్లోకి మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు పితికి పప్పు మిక్చర్ని కూడా చేసుకోవచ్చు అండి. కాబట్టి ముందుగా మనం అనపకాయలతో ఈ పితికి పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా సీజన్గా దొరుకుతున్నాయండి. ఇవి అనపకాయలు చూడండి, చిక్కుడుగాయల్లాగా ఉంటాయి. ఇవైతే 1 కేజీ అనపకాయలండి. ఈరోజు నేను కేజీ అనపకాయలతో పితికి పప్పుని తయారు చేస్తున్నానండి. వీటిని మనం ముందుగా ఒలిచేసేసుకొని గింజల్ని సపరేట్ చేసేసుకోవాలండి. మనం మార్కెట్లో కొంచెం ముదురుగా ఉన్న కాయలు చూసి తెచ్చుకోవాలండి. అంటే కొంచెం గింజ ముదురుగా ఉంటేనే మనకు పప్పు అనేది బాగుంటుంది. చూడండి ఈ విధంగా చూడండి, ఇవి మనకు అచ్చు చిక్కుడు గింజల్లాగే ఉన్నాయి కదా అండి. వీటిని అనపకాయలు అంటారు. ఇంకా ఇదే విధంగా అన్ని కాయల్ని ఇలా గింజలు తీసేసుకోవాలండి. కొంచెం ముదురుగా ఉంటే గింజలు బాగుంటాయి. చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా మనం కాయని ఒలిచేసేసుకొని ఇలా పప్పునంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను అన్ని కాయల్ని కూడా ఒలిచేసాను. కావాలంటే మీకు కాయలు లేకుండా రెడీమేడ్గా కూడా ఒలిచినవి కూడా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. చూడండి ఈ విధంగా మనకు పొట్టంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం ఒకసారి కడిగేసేసుకోవాలండి. ఈ గింజల్ని ఇప్పుడు ఈ నీళ్లు వంపేసేసుకొని ఈ గింజలు మునిగే వరకు నీళ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం రాత్రంతా కూడా ఈ గింజల్ని నాననివ్వాలండి. మరుసటి రోజు ఉదయము ఈ గింజలంతా కూడా కొంచెం బాగా ఉబ్బు ఉంటాయండి, బాగా నానుంటాయి. అంటే పైన మనం స్కిన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వంపేసుకొని ఇంకొకసారి కడిగేసేసుకోవాలండి. ఎందుకంటే మనం నానబెట్టేసాం కదా. ఈ గింజలనంతా కూడా ఒకసారి కడిగేసేసుకోవాలి. కడిగేసిన తర్వాత నీళ్ళంతా వంపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక్కొక్క గింజ తీసేసుకొని చూడండి ఈ విధంగా పైన పొట్టుని సపరేట్ చేసేసుకున్నామంటే ఇలా మనకు గింజ అనేది రెడీ అవుతుందండి. కావాలంటే మనం ఆ గింజలతో డైరెక్ట్గా మనం ఉడకబెట్టుకొని తినచ్చు. కాయలను కూడా ఉప్పేసుకొని ఉడికించుకొని తింటారండి. లేదు మనం ఇలా పితకడం అంటారండి, దీన్ని పితికి పప్పు అంటారు కదా. లేదు ఉత్త గింజలతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను అన్ని గింజల్ని ఇలా తయారు చేసేసానండి. కొద్దిగా మనకు టైం అనేది తీసుకుంటుందండి, కానీ మనం ఇలా చేసుకొని రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాబట్టి చూసారు కదా అండి, అనపకాయలతో పితికి పప్పుని నేను ఎలా తయారు చేశానో. కాబట్టి కొంతమంది అడిగారండి, తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా మీరు ఇలా పప్పుని తయారు చేసేసుకొని చెప్పాను కదా అండి, మసాలా కర్రీస్ చేసుకోవచ్చు. లేదు ఎండబెట్టేసుకొని ఎండిన తర్వాత ఏదైనా బంగాళాదుంప కానీ వంకాయ కానీ అలా వేసుకొని మసాలా కర్రీస్ చేసుకుంటూ ఉంటారు. లేదు కొంచెం ఈ పప్పుని నూనెలో ఫ్రై చేసేసుకొని పల్లీలు, తర్వాత కరివేపాకు అవన్నీ ఫ్రై చేసుకొని కొద్దిగా కారం, వెల్లుల్లి అవంతా వేసేసుకొని సాల్ట్ అలా కలుపుకొని కూడా బొరుగుల్లో మనం కారం బొరుగులు చేసుకుంటాం కదా, అందులో కూడా ఈ అనప గింజల మిక్చర్ వేసుకొని చేసుకోవచ్చండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.